నమస్తే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. దానికి సంబంధించి 2 రోజులు ఢిల్లీ పర్యటనలో భాగంగా యూపీఎస్సీ చైర్మన్ అలాగే సెక్రటరీ ఇద్దరిని కలిసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా నియామకాలు ఎలా జరపాలి, నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంపిక ప్రక్రియ తదితర అంశాలపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఇద్దరితో భేటీ అయిన తర్వాత ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలపై స్టడీ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలుసు. టీఎస్పీఎస్సీ పూర్తిగా అవినీతిమయమైపోయింది, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఇలాంటి తరుణంలో పూర్తి స్థాయిలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు ఒక ఇదిగా తయారు చేయాలి. ఆ కమిషన్ ద్వారా నిరుద్యోగులకు సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయాలి. ఏవైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయో దానికి సంబంధించి మనం తీసుకునే చర్యలు కానీ మనం వేసే అడుగులు కానీ నిరుద్యోగుల పాలిట ఒక సింహ స్వప్నంలా ఉండాలి అనే ఆలోచనతోనే అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా జరుగుతాయి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అలాగే ఉన్నత అధికారులు ఢిల్లీ వెళ్ళి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ గురించి మనందరికీ తెలుసు. రాష్ట్రంలో దేశంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు నియామకాలు జరిగేటువంటి యూపీఎస్సీ. ఇట్లాంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి వారికి ట్రైనింగ్ సెషన్ అనేది కూడా పెట్టాలని, దానికి సానుకూలంగా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ అలాగే సెక్రటరీ, ముఖ్యంగా చైర్మన్ మనోజ్ సోనీ అలాగే సెక్రటరీ శశిరంజన్ కుమార్ ఇద్దరితో కూడా ఆయన మాట్లాడి వచ్చారు. త్వరలోనే ఇక్కడి నుంచి బ్యాచ్ వైజ్ ఢిల్లీ పంపించి అసలు ఎలా జరుగుతుంది, ఎలా జరగాలి, లోటుపాట్లు లేకుండా ఇబ్బందులు తప్పులు ఏం జరగకుండా ఉండాలంటే ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేయాలి అనేది కూడా చాలా ఇక్కడ క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలి, దానికన్నా ముందు ప్రక్షాళన చేయాలి. ఇప్పటికే ఒక రకమైనటువంటి అనిశ్చితి గందరగోళం ఏర్పడింది టీఎస్పీఎస్సీలో. సో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగిన తర్వాత నియామకాలు చేపట్టాలి అనే ఆలోచనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. త్వరలోనే ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ జరుగుతున్న విధి విధానాలు, ఏ విధంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది అనే అంశాల మీద స్టడీ చేసి పూర్తి స్థాయిలో వచ్చి ఇక్కడ దాన్ని ఆ విధానాన్ని అవలంబించాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నట్లు మనకి తెలుస్తుంది.